అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు తెలియజేసిన ఒక నీతి కథను తెలుసుకుందాము. కథ పేరు సత్యమే జయించును. పూర్వము ఒక సాధువు గారు మానవ జన్మ లక్ష్యం గురించి బోధిస్తుండగా ఒక దొంగ దానిని శ్రవణం చేసెను. ఉపన్యాసాంతరము దొంగ ఆ సాధువును సమీపించి, స్వామి, మీ బోధ వలన మానవ జన్మ లక్ష్యం తెలిసినది. నా వృత్తి దొంగతనం. దానివల్లే జీవిస్తున్నాను. నన్ను శిష్యునిగా స్వీకరింపుడని ప్రార్థించెను. అప్పుడు ఆ సాధువు, నిన్ను నా శిష్యుడిగా స్వీకరించదును, కానీ ఇప్పుడు కాదు, కొంతకాలం తర్వాత రమ్ము. ఈలోగా దొంగతనం మానము. నేటి నుండి నీవు సత్యమునే పలకవలెను. అట్లయినా నిన్ను శిష్యునిగా స్వీకరించదను అనెను. సాధువు చెప్పినట్లు దొంగతనంను మానుటకు నిశ్చయించుకొని ఒక పెద్ద దొంగతనం చేసి తదుపరి దానిని మానవేయదల్చెను. ఒకనాటి రేయి దొంగ రాజభవనమునకు చేరి కోశాగారం వైపు పోవుచుండెను. మారువేషంలో ఉన్న రాజు ఆ దొంగను చూసి, నీవెవరవు అనెను. అందులకు ఆ దొంగ, నేను ఒక దొంగను. ఆఖరిసారిగా ఓ దొంగతనమును చేసి విరమించవలెనని నిశ్చయించుకొంటిని అనెను. అది విని రాజు, అయినచో నేను దొంగనే. కోశాగారం తాళపు చెవి నా వద్ద కలదు. దానిని తీసుకుపోయి సొమ్మును కొనిరమ్ము. దోచిన దానిలో చెరిసగము పంచుకొందము అనగా దొంగ సమ్మతించెను. దొంగ కోశాగారంలోకి వెడలి అచ్చట 3 వజ్రములు ఉండుట చూచి రెండింటిని గొనవచ్చి రాజుకొకటి తానొకటి పంచుకొనెను. పిమ్మట రాజు దొంగ చిరునామాను అడిగి తెలుసుకొనెను. మరునాడు దొంగతనం గురించి భటులు రాజునకు తెలియజేసిరి. ముఖ్య సేనానిని కోశాగారంనకు పోయి ఏ వస్తువులు అపహరింపబడినవో కనుగొరమ్మని రాజు ఆజ్ఞాపించెను. అతడు వెడలి ఆ 3వ వజ్రమును తన దుస్తులలో దాచుకుని వచ్చి రాజుతో 3 వజ్రములు దొంగలింపబడినట్లుగా తెలపగా రాజు సేనాని యొక్క దుర్బుద్ధి పసిగట్టెను. తదుపరి రాజు దొంగ చిరునామాను భటులకు తెలిపి దొంగను రాజసభకు పిలిపించెను. రాత్రి ఎన్ని వజ్రములను దోచితివి అని రాజు దొంగను ప్రశ్నించెను. అందులకు దొంగ రాత్రి జరిగినది చెప్పెను. దొంగ యొక్క సత్యవాక్ పరిపాలనకు రాజు సంతసించి సేనాని దుస్తులను సోదా చేయమని భటులను ఆజ్ఞాపించెను. అతని దుస్తుల నుండి 3వ వజ్రం బయటపడెను. సేనాని దుర్బుద్ధికి రాజు ఆగ్రహించి అతనిని పదవి నుండి తొలగించి సత్యసంధుడగు దొంగకు ఆ పదవినిచ్చెను. దొంగ పదవి బాధ్యతలను స్వీకరించి మంచి పేరు సంపాదించెను. కొంతకాలానికి అతడు సాధువుగారిని చేరి నమస్కరించి, మహానుభావ, మీ అనుగ్రహం వలన నా జీవితమే మారిపోయింది. మీరు బోధించినట్లా సత్యమార్గముననే నడుచుచున్నాను. దయచేసి నాకు మంత్రోపదేశం గావింపుడు అని ప్రార్థించెను. అప్పుడు ఆ సాధువుగారు, నాయనా, నీలో ఇంతటి మంచి మార్పు కలుగవలెననియే నీకు కొంత గడువును ఒసంగితిని. నీకిప్పుడు ఉపదేశం గావించినచో అది నీలో చక్కగా ప్రతిఫలించును అని ఆధ్యాత్మికోపదేశము వనరించెను. నీతి: సత్యమును పలుకుట రుజుత్వమును కలిగియుండుట వలన మనుజుడు ఉన్నతిని బడయగలడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.